ఎక్కువ ఉండాలంటున్నారు. క్రియేటిన్ ఎంత తగ్గితే అంత మంచిది. ఎంత తక్కువ నాకు ఎంత 1.4 ఉంది. 1.4 అది గడిచిపోయింది. ప్రాణాపాయం పోయింది. ఇప్పుడు మేజర్ క్రైసిస్ పోయింది. కదా వచ్చేసి ఇక్కడ అక్కడ స్కాన్ కూడా చేశాడు. రోజు ఏం లేదు, ఒకసారి వచ్చేది క్యాన్సర్ అంతే. చరా అనేది గొంతులో ఏమైనా అనేది అట్లా డెవలప్. మీరే నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సూర్యప్రకాష్. నేను సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అట్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ. మీ అందరికీ ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ ప్రెస్ మీట్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి మిమ్మల్ని అందరినీ పిలవడానికి ముఖ్య కారణము, మీకు అందరికీ తెలుసు ఇప్పుడు మెడిసిన్ రోజు రోజు అడ్వాన్స్ అవుతూ ఉంది. చాలా టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వచ్చాయి. ఒకప్పుడు ఆపరేషన్ అంటే పెద్దగా కోతగా కోసి ఆపరేషన్ చేసేవాళ్ళు. పేషెంట్కి చాలా రోజులు హాస్పిటల్ స్టే, చాలా పెయిన్, కాంప్లికేషన్స్ ఇవన్నీ ఎక్కువ వచ్చేవి. ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరగడం వల్ల చాలా క్లిష్టమైన ఆపరేషన్లు చాలా సులభ రీతిలో పేషెంట్కి చాలా తక్కువగా ఇబ్బంది జరిగేట్లా చేస్తున్నాం ఇప్పుడు. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ యశోద హాస్పిటల్లో ఉన్నాయి. సో రీసెంట్గా మేము ఒక కేసు ఆపరేట్ చేసాము. అంటే మన పేషెంట్ కడప జిల్లా వాసి. ఆ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేద్దామని మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పుడు నా పక్కన ఉన్నారు కదా పేషెంట్ రహమతుల్లా గారని. ఈయనకు యాక్చువల్గా ఒక కొంచెం ఇబ్బంది ఉంటే ఎవాల్యుయేట్ అంటే ఒక పరీక్షలు చేశారు. కొంచెం కిడ్నీలో ఇబ్బంది ఉందని వీళ్ళు సిఎంసి వెల్లూరుకి వెళ్ళడం జరిగింది. అక్కడ పరీక్షలు చేసిన తర్వాత రైట్ కిడ్నీలో ట్యూమర్ అంటే మీకు తెలుసు రైట్ కిడ్నీ క్యాన్సర్. అది క్యాన్సర్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉండి కొంచెం రక్తనాళంలోకి స్ప్రెడ్ అయిందని రిపోర్ట్ వచ్చింది. అంటే ఈ కిడ్నీ క్యాన్సర్ అనేది దీనికి ఒక స్పెషల్ ఒక క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. అంటే మిగతా క్యాన్సర్స్లా కాకుండా రక్తనాళంలోకి స్ప్రెడ్ పాకుతుంది. దాన్ని ట్యూమర్ థ్రాంబస్ అంటారు. మన బాడీలో 2 మేజర్ రక్తనాళాలు ఉంటాయి. ఒకటి రక్తం సరఫరా చేసేది అన్ని అవయవాలకు, దాన్ని అయోర్టా అంటారు. మళ్ళీ హార్ట్కి రిటర్న్ తీసుకునే ఒక పెద్ద రక్తనాళం ఉంటుంది, దాన్ని ఐవీసీఆర్ ఇన్ఫీరియర్ వీనా కేవా అంటారు. ఆ రక్తనాళంలోకి పై వరకు స్ప్రెడ్ అయింది. అంటే కిడ్నీ నుంచి ఆ రక్తనాళంలోంచి లివర్ దాటి డయాఫ్రమ్ అంటారు, డయాఫ్రమ్ వరకు స్ప్రెడ్ అయింది. సో ఇది చాలా మేజర్ సర్జరీ. ఇది అక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతో చాలా కాంప్లికేషన్స్ సమ్టైమ్స్, అంటే ఇది చేసేటప్పుడు మార్టాలిటీ అంటే డెత్ ఆన్ టేబుల్ అంటారు. ఒక్కొక్కసారి చేసేటప్పుడు మనము ఆ థ్రాంబస్ డిస్లాడ్జ్ అయింది అనుకోండి, అది సడన్గా పోయి హార్ట్లో బ్లాక్ చేస్తుంది. సో చేస్తున్నప్పుడు ఆన్ టేబుల్ వీ కెన్ లూజ్ ద పేషెంట్, డెత్ జరగదు. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పాపం వాళ్ళు అన్ని తిరిగి మళ్ళీ మనకి యశోద దగ్గరికి రావడం జరిగింది. అంటే అప్రిషియేట్ దెమ్ ఫర్ కన్సల్టింగ్ అస్. సో మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము మళ్ళీ కొన్ని టెస్టులు రిపీట్ చేసి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే ఆపరేషన్లో రైట్ సైడ్ ఓపెన్ చేసాము. రైట్ సైడ్ పెద్ద ట్యూమర్ ఉంది. ఆ ట్యూమర్ రక్తనాళంలోకి పాకుతూ ఉంది. సో దాన్ని కంప్లీట్గా విత్ థ్రాంబస్ ఇంటాక్ట్గా రిమూవ్ చేసాము. ఆ థ్రాంబస్ను కొంచెం వదిలేసినా మళ్ళీ ట్యూమర్ క్యాన్సర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ తీసేటప్పుడు థ్రాంబస్ కొంచెం సపరేట్ అయ్యి హార్ట్లోకి వెళ్ళిందంటే లైఫ్ రిస్క్ ఉంటుంది. సో ఇదేంటంటే ఇట్లాంటి మేజర్ ఆపరేషన్స్ వీ నీడ్ మల్టీ డిసిప్లినరీ కేర్. అంటే ఇప్పుడు యూరాలజిస్ట్గా నేను, కార్డియాలజిస్ట్ అంటే కంటిన్యూస్గా హార్ట్ మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఎట్లా మానిటర్ చేస్తాం? ఆపరేషన్ చేసేటప్పుడు మన అన్నవాహిక ద్వారా అల్ట్రాసౌండ్ పంపిస్తాం. దీన్ని ఒక చాలా ఫైన్ అల్ట్రాసౌండ్ ఉంటుంది. దీన్ని ట్రాన్స్ ఈసోఫేషియల్ ఇకోకార్డియోగ్రఫీ అంటారు. అంటే మనం సర్జరీ చేసేటప్పుడు కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. అది ఆ థ్రాంబస్ అక్కడే ఉందా, ఏదైనా డిస్లాడ్జ్ అవుతుందని అది ఉపయోగించి, ప్లస్ లివర్ కింద పాకింది కాబట్టి లివర్ సర్జన్ హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది. సో యూరాలజిస్టు, సీనియర్ అనస్థెటిస్టు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టు అండ్ కార్డియాలజిస్ట్ వీళ్ళందరం కలిసి ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లాస్టెడ్ ఫర్ అబౌట్ 6 hours. సో ఏ ఇబ్బంది లేకుండా, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, అంటే డెఫినెట్లీ ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ సర్జరీ, బట్ మేము టీమ్ ఎఫర్ట్తో చేసి ఆ ట్యూమర్ విత్ కిడ్నీ విత్ థ్రాంబస్ కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది. తర్వాత పేషెంట్ హాస్పిటల్లో 3 to 4 days ఉన్నారు. తర్వాత డిశ్చార్జ్. ఇది ఆపరేషన్ మేము ఫిబ్రవరిలో చేసాము ఈ ఇయర్. తర్వాత మళ్ళీ ఫాలోఅప్లో కూడా మా దగ్గరికి వచ్చారు. మళ్ళీ 3 months తర్వాత ఒక పెట్ స్కాన్ కూడా చేయడం జరిగింది. ఆ పెట్ స్కాన్లో ఎక్కడ ట్యూమర్ ఎలాంటి రికరెన్స్ లేదు, మళ్ళీ ఎక్కడ వేరే అవయాలు కూడా పాకలేదని వచ్చింది పెట్ స్కాన్ రిపోర్టు. పెట్ స్కాన్ చేసి కూడా ఇప్పటికి 3 months అవుతుంది. మీరు ఎదురుగా చూస్తున్నారు, హీఈస్ డూయింగ్ వెల్, నో కంప్లైంట్స్. బట్ ఆయన ఈ స్టిల్ నీడ్స్ ఫాలోఅప్. మేబీ ఒక 5 years వరకు ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది. ఇదే కాకుండా యశోద హాస్పిటల్ సోమాజిగూడలో మాకు లేటెస్ట్ రోబో ఉంది. ఇట్స్ కాల్డ్ XI డావిన్సీ రోబో అంటారు. ఇది మన వరల్డ్లో ఉన్న వాటిల్లో మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. మనం మామూలుగా చేతులతో ఆపరేషన్ చేయొచ్చు కదా, రోబో ఎందుకు? కొందరు పేషెంట్ అపోహ ఉంటుంది, రోబో అంటే డాక్టర్ పక్కన ఉంటాడు, రోబో చేతికి చేస్తారు, కాంప్లికేషన్స్ వస్తాయని. అలాంటిది ఏమి ఉండదు.
రోబో is completely under the control of surgeon will operate control రోబో చేసేదంటూ ఏముండదు. అంటే పేషెంట్ ఎక్కడ ఉంటే నేను రోబో దగ్గర కూర్చొని నేను ఇట్లా మూవ్ చేస్తే అది అలా కదులుతుంది. సో రోబోలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మామూలుగా కంటికి కనిపించే అవయవాలు 10 times బిగ్గర్గా కనిపిస్తాయి. సో ఎర్రర్ తక్కువ ఉంటుంది, అంత పెద్ద మ్యాగ్నిఫైడ్ వీల్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ పొరపాటు చేసే ఛాన్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి మామూలు చూసేదానికి మన ల్యాప్రోస్కోపీలో మనకు 2D విజన్ ఉంటుంది, రోబోలో 3D విజన్ ఉంటుంది. మనకు కళ్ళతో నాచురల్గా ఎట్లా చూస్తామో అట్లా 3D విజన్ ఉంటుంది. మ్యాగ్నిఫైడ్ స్కేల్ ఆఫ్ మూమెంట్ అంటారు, మనం కొంచెంగా మూవ్ చేస్తే అక్కడ చాలా తక్కువ మూవ్ అవుతుంది, దీని స్కేల్ ఆఫ్ మూమెంట్ అదిగా ఉంటుంది. రోబో ఇన్స్ట్రుమెంట్స్ మన చేతి కన్నా కూడా ఫైన్గా మూవ్ అవుతాయి. ల్యాప్రోస్కోపీలో ఇన్స్ట్రుమెంట్స్ మామూలు ఇటే మూవ్ అవుతాయి, రోబోలో మన చేయి కన్నా కూడా ఆ రిస్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్స్కు జాయింట్స్ ఉంటాయి, మల్టిపుల్ జాయింట్స్. సో మనం ఎలా కావాలంటే అలా తిప్పడం, ఎలా సూచన చేయాలంటే అలా సూచన చేయడం చేయొచ్చు. సో రోబో ఎక్కడ యూజ్ చేస్తామంటే కొన్ని డిఫికల్ట్ ఆపరేషన్స్, ఎస్పెషల్లీ యూరాలజీలో బ్లాడర్ సర్జరీస్, ప్రాస్టేట్ సర్జరీస్. ఎందుకంటే ప్రాస్టేట్ అనే అవయవం పెల్విస్ లోపల డీప్గా ఉంటుంది, దాన్ని మనము ఓపెన్ సర్జరీ కానీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ కానీ చేయడం కష్టము, చేయొచ్చు కానీ కష్టము, కాంప్లికేషన్స్ ఎక్కువ. ఈ రోబో యూజ్ చేయడం వల్ల మనకు 3D విజన్, మ్యాగ్నిఫైడ్ విజన్తో ఈ అవయవాలను చక్కగా చూసి మనము క్లియర్గా మనం ఎక్కడ వరకు రిమూవ్ చేయాలంటే అక్కడ రిమూవ్ చేయొచ్చు. సో అది అడ్వాంటేజ్ ఆఫ్ రోబో. నేను ఫిబ్రవరిలో చేస్తామండి ఆపరేషన్. ఫాలో అప్లో ఉండాలి కదా, మనం వెంటనే ఆపరేషన్ చేసిన తర్వాత ఆ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పుకోలేం కదా. ఆ రిజల్ట్ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి మనం. ఆల్మోస్ట్ ఇప్పటికి 6 months అయింది. 6 months వరకు పేషెంట్ ఇది యూజువల్